బంగారం తర్వాత భారతీయులు అత్యంత ఇష్టపడే లోహం వెండి. ఒకప్పుడు కేవలం ఆభరణాలు, పూజా సామాగ్రికి మాత్రమే పరిమితమైన వెండి నేడు ఒక బలమైన పెట్టుబడి మార్గంగా మారింది. అయితే వెండి ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ వినియోగదారుడు మోసపోకుండా ఉండేందుకు కేంద్రం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. బంగారానికి ఉన్నట్టే వెండికి కూడా హాల్ మార్కింగ్ తప్పనిసరి చేయాలన్న యోచనలో ఉంది కేంద్ర ప్రభుత్వం. గత కొన్నేళ్లుగా వెండి ధరలు విపరీతంగా పెరిగాయి. ఒకప్పుడు కిలో వెండి సామాన్యుడికి అందుబాటులో ఉండేది, కానీ ఇప్పుడు అది లక్షల్లో ఉంటుంది. మార్కెట్లో వెండి కొనుగోలు చేసేటప్పుడు స్వచ్ఛత విషయంలో చాలా మోసాలు జరుగుతున్నాయి. 90% స్వచ్ఛత అని చెప్పి 60 నుంచి 70% వెండి మాత్రమే ఉన్న వస్తువులను అంటగట్టే సందర్భాలు కోకొల్లలు. వెండి విలువ పెరిగినప్పుడు దాన్ని కొనే వినియోగదారుడికి ఆ విలువకు తగ్గ నాణ్యత లభించడం హక్కు. ఈ నేపథ్యంలోనే భారతీయ ప్రమాణాల మండలి BIS ఈ దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం వెండికి హాల్ మార్కింగ్ అనేది వ్యాపారుల ఇష్టంగా ఉంది, అంతేకాని తప్పనిసరి కాదు. అయితే అవగాహన పెరగడంతో స్వచ్ఛందంగా హాల్ మార్కింగ్ చేయించుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. 2024లో 31 లక్షల వెండి వస్తువులకు హాల్ మార్కింగ్ జరగ్గా 2025 నాటికి ఈ సంఖ్య 51 లక్షలకు చేరింది. దీన్ని బట్టి మార్కెట్ కూడా పారదర్శకతను కోరుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. బంగారంతో పోలిస్తే వెండి విషయంలో హాల్ మార్కింగ్ అమలు చేయడం కొంత సంక్లిష్టమైన వ్యవహారం. ఎందుకంటే వెండిలో చిన్నపాటి మెట్టెలు, ఉంగరాలు, చిన్న విగ్రహాలు వంటివి ఎక్కువగా ఉంటాయి. వీటి తయారీ ఖర్చు తక్కువ. కానీ హాల్ మార్కింగ్ వేయించడానికి అయ్యే ఖర్చు వస్తువు తయారీ ఖర్చుతో పోలిస్తే భారంగా మారే అవకాశం ఉంది. వెండి ఆభరణాలను తరచుగా కరిగించి రీమోడలింగ్ చేస్తుంటారు. చిన్నపాటి ఆభరణాలపై హాల్ మార్క్ ముద్ర వేయడం సాంకేతికంగా సవాలుతో కూడుకున్న పని. ఒకవేళ ఈ నిబంధన అమల్లోకి వస్తే సామాన్యుడికి భారీ ఊరట లభిస్తుంది. ప్రస్తుతం వెండి పట్టీలు గాని వస్తువులు గాని తిరిగి అమ్మాలంటే వ్యాపారులు 30 నుండి 40% వరకు తరువు కింద తీసేస్తారు. హాల్ మార్కింగ్ ఉంటే ఖచ్చితమైన స్వచ్ఛత తెలుస్తుంది. కాబట్టి రీసేల్ సమయంలో వినియోగదారుడికి మంచి ధర లభిస్తుంది. బంగారం లాగే వెండికి కూడా HUID అంటే హాల్ మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ వస్తుంది. దీని ద్వారా ఆ వస్తువు స్వచ్ఛతను ఎవరైనా ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. వెండికి కూడా హాల్ మార్కింగ్ తప్పనిసరి చేయాలన్న డిమాండ్ పరిశ్రమ వర్గాల నుంచే వస్తోంది. ఇది అమల్లోకి వస్తే అసంఘటిత రంగంలో ఉన్న వెండి వ్యాపారం క్రమబద్ధీకరించబడుతుంది. వినియోగదారుడికి తాను వెచ్చించే ప్రతి రూపాయికి తగ్గ విలువ లభిస్తుంది. అయితే చిన్న వర్తకులకు ఇబ్బంది కలగకుండా మౌలిక వసతులను అంచనా వేశాకే ప్రభుత్వం దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.